హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మన దగ్గర మళ్ళీ ఒక షైన్ BS6 వచ్చేసింది. దీని ప్రాబ్లం ఏంటంటే ఒక ½ కిలోమీటర్ పోయి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మన పంప్ ప్రాబ్లమా ఫ్యూల్ ప్రాబ్లమా ఇప్పి చూద్దాం. సో పదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దానికి ఓపెన్ చేద్దాం. ECU అంటారు దాన్ని. ఇదే మొత్తం కంట్రోల్ చేస్తుంది బండిని. ఇది ఆయిల్ పంపు, ఇది ఆయిల్ పెట్రోల్ ట్యాంక్లోకి వెళ్ళేస్తున్న పైపులు. మనం ఇప్పుడు దీన్ని ఇప్పి చూద్దాం. దీంట్లో వాటర్ వచ్చిందా, కచరా వచ్చిందా, ఏం వచ్చిందా అనేది. సో ఇప్పిన తర్వాత కూడా వీడియో తీస్తాను. నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ సర్వీసింగ్ సెంటర్. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం పైప్ పీగేసినాం. ఫ్యూల్ పంప్ ఇంజక్షన్లో వచ్చేది ఈ టోటల్ బాడీలో వెళ్తుంది. ఇది మన భాషలో కార్బోరేటర్ అంటారు దీన్ని. ఏముందా, ఇప్పుడు మనం చాబీ ఆన్ చేద్దాం. ప్రెషర్ వస్తుందా లేదా చూద్దాం. అన్న చాబీ ఆన్ చేయి. ఇవ్వండి, అత్తలేదు. ఇంకో అత్తలేదు. రైట్, చాలు. అంటే ఈ పైప్ అయినా జామ్ కావాలా, ఫ్యూల్ పంప్ అయినా జామ్ కాయే ఉండాలి. సో ఫ్రెండ్స్, తొందరగా మనం ఇప్పుడు దీనికి రిపేర్ చేద్దాం. ప్రాబ్లం ఏందో చూద్దాం. మొత్తానికి చెప్పేసిన ఫ్రెండ్స్, లోపల ఏమని చూద్దాం. డస్ట్, కచరా, ఫిల్టర్, మొత్తం మోటార్ తిప్పి క్లీన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసేసి చూడు ఇంత ప్రెషర్ వస్తుంది. ఫస్ట్లో ప్రెషర్ రాలే, ఇంకా కింద మొత్తం ప్రెషర్ కొడుతుంది చూస్తున్నారా. ఇప్పుడు మనం కీ ఆన్ ఆఫ్ చేస్తే ఇది ప్రాబ్లం అంటే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనోడు క్లీన్ చేస్తున్నా. ఏదాకా వచ్చిందిరా. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారా, ఇదేంటి అని ఇప్పి చూద్దాం. ఇప్పి చూపించిన తర్వాత మీకు చెప్తా. ట్యాంకు హోండా షైన్ బండి ట్యాంకు BS6 బండి. ఇప్పిన తర్వాత మీకు చూపిస్తా లోపల ఏం పని చేస్తుంది అని. నేను పానత లూజ్ చేసుకున్నా, ఇప్పుడు చేతితో తీస్తున్నా. ఎట్లా చూస్తున్నారా, బాల్ ఉన్నది ప్లాస్టిక్ది. ఇది ఎట్లా ఉంటుంది, ఇలా వైర్ కనెక్షన్ ఉన్నాయి. ఇది ఫ్యూల్ చూపిస్తుంది అన్నట్టు మనకు మీటర్లో ఎంత పెట్రోల్ ఉంది, ఏం కథ అనేది చూపిస్తుంది. ఇది ప్రతి బండిలో ఉంటుంది, కార్లో ఉంటుంది, ఆటోలో ఉంటుంది, ప్రతి 2 వీలర్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యూల్ లివర్ అంటారు కొందరు, లేకపోతే ఫ్యూల్ పంప్ అంటారు, ఫ్యూల్ గేజ్ అంటారు. కొన్ని భాషలు ఉన్నాయి, వెరైటీ. దీనికి ఇప్పడానికి కారణం ఏంటంటే లోపల వాటర్ పోయింది ట్యాంక్లో, మనం తీసి సాఫ్ చేస్తున్నాం. అందుకోసం తీస్తే మీకు పరిచయం చేపిద్దామని నేను ఇలా వీడియో తీసాను. ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ మా వీడియో. ఇంకా మంచి టెక్నికల్ వీడియో నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ జన్నారా.